మనం వర్కింగ్ స్పేస్ అంటారు కదా, పని జరుగుతున్న జాగ ఏదైతే ఉన్నదో ఆడికి వచ్చినాము. ఈ టబ్బులు అంటున్నారు, ఆ టబ్బులకి బొగ్గును నింపుతున్నారు. మొత్తం టబ్బులకి బొగ్గును నింపేస్తున్నారు. ఇప్పుడు మనం కరెక్ట్గా బొగ్గు కానీ బొగ్గు బాయ్ అంటారు కదా, ఆ ఎండ ముందు దాకా వచ్చి టబ్బులో పోసేసిండు బొగ్గు అంతా. మళ్ళీ ఎంటకు పోయి ఎదురుగాకి డిప్ అంటారు కదా, ఆ డిప్పులోకి పోయి మొత్తము తీసుకొని వస్తున్నాడు బొగ్గుని. మనం అటు చూసినట్టయితే నా లైట్ వెలుగులో చూడండి, ఇక్కడ మొత్తం నల్లగా బొగ్గు కనిపిస్తుంది. బండి మెల్లగా పోతున్నది. ఇది మొత్తం ఇప్పుడు ఒకప్పుడు అంట పలుగు పార గంప గింప అని పట్టుకొని వచ్చి తవ్వుకుంటా ఎత్తుకుంటా మొత్తం గంపలన్నీ ఎత్తుకుంటా తీసుకొని వచ్చి చాలా కష్టపడుతురంట కార్మికులు. కానీ ఈ రోజులలో టెక్నాలజీ పెరిగిపోయింది కదా, టెక్నాలజీ పెరిగిపోయిన కాడికేంచి ఇట్లా మంచిగా బండ్లు వచ్చినాయి, అవే నింపుతున్నాయి, అవే దోడుతున్నాయి, అవే టబ్బులలో పోస్తున్నాయి. ఆ టబ్బులన్నీ ఎత్తుకపోయే పనికి ఇట్లా లేదు. మళ్ళీ బెల్ట్ ఉన్నది, పట్టాలు ఉన్నాయి, బండి ఉన్నది, ఆ బండి మీద మీరికి పోతున్నాయి. కాకపోతే ఇంత లోపలికి రావడం అనేది దమ్మున్న ముచ్చట. దమ్మున్నోడే ఇలా పని చేస్తాడు అంటారు కదా. సింగరేణి కార్మికులు అంటే మామూలు వాళ్ళు కాదు. ఎంత దమ్ముంటే సింగరేణిలో పని చేస్తున్నారా నాయన అని తిట్టు కూడా తిడతారు కొంతమందిని. ఆగో ఎంత ధైర్యంతో లోపలికి వచ్చి ఇన్ని వందల అడుగుల కిందికి వచ్చి ఈ పని చేసుడు అంటే చాలా పెద్ద ముచ్చట. ఆ పనికి అడిగి వచ్చినాం మనం. ఇప్పుడు ఏమంటారన్నా ఇట్లా నువ్వు చేసే పనిని ఏమంటారు? మిషన్ మైనింగ్. మిషన్ మైనింగ్ అన్న. ఇప్పుడు లోపలికి పోయి తీసుకొని వస్తున్నావు, మళ్ళీ వేస్తున్నావు. ఇట్లా ఎన్ని వేస్తావు రోజుకు? మినిమం ఒక రోజు 40 టబ్బులు నింపుతాం ఒక షిఫ్ట్కు. ఒక షిఫ్ట్కు 40 టబ్బులు నింపుతారు. ఒక్కొక్క డబ్బులు ఎంత పడుతుందన్న బొగ్గు? 2 టన్నులు. 2 టన్నులు దగ్గర 2 టన్నులు అంటే నువ్వు 40 నింపేసరికి 80 టన్నుల బొగ్గు నువ్వు ఒక్కరిని నింపుతావు. ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు డ్యూటీ ఉంటుంది? పొద్దున్న 7 to 3. 8 గంటలు డ్యూటీ అంతే అన్న. ధూపు అయితే నీళ్లు, ఆకలి అయితే అన్నము, మరి ఎట్లా మధ్యలో పంపు ఉంటుంది ఇక్కడ. నీళ్ళు తాగిన నేను పంపు కాడ భోజనం చేసి వస్తాం ఇంటి దగ్గర. భోజనం చేసి వస్తాను అన్న. ఇప్పుడు నువ్వు కొత్త దాకా పోతున్నావు కదా, ఇట్లా పోయినప్పుడు ఎప్పుడన్నా నీకు భయమైన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? భయమైన సందర్భాలు ఉన్నాయమ్మా, మనకు సేఫ్టీ బాగుంటుంది అన్న. ఈ మిషన్లో ఎప్పుడు వచ్చినాయి? 2003 వచ్చాయి. 2003కి అందరన్న. ఈ అన్న పేరు, ఈ అన్న ఆపరేటరు 25 ఏళ్ళకి పని చేస్తున్నాడు. అన్ని ఫెసిలిటీలు అంటారు కదా, అన్ని వస్తాయా? ట్యాక్స్ ఒకటి ఎక్కువ పడుతుంది మాకు. ట్యాక్స్ ఒకటి ఎక్కువ పడుతుందో? ఎంత పడుతుండొచ్చు నాన్న? ఎంత శాతం పడుతుంది? 4 నెలల జీతం పోయినట్టు మాకు. సంవత్సరంకి 4 నెలల జీతం ట్యాక్స్ మీద పోతుంది అన్న. నేను ఆడదాకా పోయి చూసి రావచ్చా? బండిలోనే పోవాలన్నా లేకపోతే